ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం నుండి మత్తయి సువార్త 2వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. తూర్పు దేశపు నుంచి జ్ఞానులు వచ్చారు. జ్ఞానుల ద్వారా రారాజుగా పుట్టిన వాడి కోసమై కోటలో వెతుకుతున్నారు. కానీ హేరోదు రాజుకి తెలియబడిన సమాచారము, యూదుల రాజుగా పుట్టినవాడు బెత్లెహేంలో ఉన్నాడని. రారాజు రాజకోటలో ఉండాలి, కానీ రారాజు ఇక్కడ అల్పమైన బెత్లెహేంలో ఉన్నాడు. ఎంత ఆశ్చర్యం కదా! సృష్టిలో చేయబడిన ప్రతి జీవి దేవుని ప్రణాళికలో ఉంది. తూర్పు దేశం నుండి జ్ఞానులు నడిపించిన చుక్క బెత్లెహేంలో మళ్ళీ జాడ కోల్పోయారు. కానీ తిరిగి అదే చుక్క వారిని బెత్లెహేంలోకి నడిపించింది. ఎంతో గొప్ప రారాజు అల్పమైన బెత్లెహేంలో పుట్టడం జరిగింది. ఇవన్నీ చూస్తే మనకి ఆశ్చర్యం అనిపిస్తుంది కదా. కాబట్టి రారాజుగా పుట్టిన శుభవార్త మనకి ఈరోజు అందించబడింది. మనం ధన్యులం, మనకి ఇటువంటి శుభవార్త మనకు అందించబడింది. కాబట్టి దేవుని స్తుతించాలి. దేవుని ప్రణాళికలో ఉన్న మనము శుభవార్త అందుకునే గొప్ప భాగ్యం మనకు అనుగ్రహించబడింది. స్తుతిద్దాం, ఆరాధిద్దాం. ఈ క్రిస్మస్ పండుగ సందేశాన్ని మన వారందరితో కలిసి సెలబ్రేట్ చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన యేసయ్య, మేము ఎంత మాత్రము అల్పమైన వారం కాదని, నీ ప్రణాళికలో ఉన్నవారమని మాకు గుర్తు చేసినందుకు నీకు వందనాలు. క్రిస్మస్ ఆనందాలు ప్రతి కుటుంబానికి దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి.